వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీలో. గత 5 రోజుల నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బస్సు యాత్ర అని యువజన బస్సు యాత్ర అని మా పెదబొప్పూరు మండలంలో మొదలు పెట్టడం జరిగింది. బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి దాదాపు 4-5 రోజుల నుంచి కూడా ఏ ఊర్లో అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తారో ఏమో అసమ్మతి ఉందని మా వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు. మా నాయకుడు మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. నీకు తెలిసి ఈరోజు బీజేపీ వాళ్ళని పార్టీలోకి జాయిన్ చేసుకొని పేపర్ స్టేట్మెంట్లు విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద డ్యామేజ్, మాకేందో ఒరగదండింది, వైఎస్ఆర్సీపీ పార్టీ నష్టపోయింది అని చెప్పుకోవడం కూడా హాస్యాస్పదంగా ఉంది. నీ కార్యకర్తలు, నీ నాయకులు మండలంలో జనస్పందన ఎట్లుందంటే ఆ జనస్పందన రాక మీ కార్యకర్తలు నాయకులు మా గవర్నమెంట్ వస్తే పొడుస్తాం తెడుస్తాం అని చెప్పుకొని నువ్వు ప్రజల్లో తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది మీ ప్రభాకర్ రెడ్డి గారికి. ఈరోజు చెప్తున్నాం, పెద్దబొప్పూరు మండల ప్రజలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉంటారని కూడా ఈ సభామూలకంగా కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకు అండగా ఉంటారంటే మా ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పటి నుంచి మా పెద్దబొప్పూరు మండలంలో ఎలాంటి సమస్యలు లేకోకుండా అన్ని విలేజ్ల్లో కూడా ఏ చిన్న తగాదాలు కూడా లేకోకుండా అన్ని సమస్యలు దగ్గరుండి పరిష్కరించే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే. మీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ ఊర్లో వాడిట్లా ఈడిట్లా అని తగాదాలు పెట్టే ప్రభాకర్ రెడ్డి ఎవరంటే మీ ప్రభాకర్ రెడ్డి. దయచేసి ఈ రాజకీయాలు కుతంత్ర రాజకీయాలు మానుకొని ఇప్పటికన్నా నువ్వు ఎలక్షన్లలో ప్రజల దగ్గరికి పోయి ఓటు అడుక్కోమని కూడా ఈ సభామూలకంగా మేము చెప్తున్నాం. రాబోయే 2 నెలల్లో నీకు పెద్దబొప్పూరు మండలం ప్రజలందరూ కూడా భారీగా నీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సభామూలకంగా నేను చెప్పడం జరుగుతుంది. నిన్న ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో పెద్దబొప్పూరు మండలం 19 నెలలు అంటే మా గ్రామానికి సంబంధించిన వ్యక్తులు 4 పార్టీలో చేరుతారని ప్రభాకర్ రెడ్డి చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు ముందు కూడా తెలుగుదేశంలో ఉండాలే కండువాలు వేస్తున్నారు. కానీ వాళ్ళలో ఇద్దరు మాజీ మండల కన్వీనర్, బీజేపీ మండల కన్వీనర్. ఒక ఆయన ప్రస్తుతం 10 రోజుల కిందటే ఇంకొక అతనికి కూడా మండల కన్వీనర్గా బీజేపీ మండల కన్వీనర్గా ఇవ్వడం జరిగినది. వాళ్ళిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కాబట్టి వాళ్ళు ప్రభాకర్ సంవత్సరంలో చేరినారు పార్టీలో. అది వైసీపీ వాళ్ళకు డ్యామేజ్ జరిగింది, వైసీపీ వాళ్ళు మా పార్టీలో చేరుతారని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు మన పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు. వాళ్ళు ప్రస్తుతానికి బీజేపీ కన్వీనర్గానే కొనసాగుతారు. బీజేపీ వాళ్ళు చేరినంత మాత్రమే వైసీపీ వాళ్ళు డ్యామేజ్ జరిగింది, వైసీపీ వాళ్ళకు ఇబ్బంది జరిగింది అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీ వాళ్ళు కాదు. మన పార్టీకి వాళ్ళు చేయరా. పోయిన పంచాయతీ ఎలక్షన్లో కూడా వాళ్ళు పందాలు కట్టి చాలా ఉత్సాహంగా తెలుగుదేశానికి ప్రయత్నం చేశారు తప్ప మన పార్టీకి వాళ్ళు పనిచేసిన కాదు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి 19 నెలలో మా పార్టీలో చేరినారు, మా పార్టీ వైసీపీ వాళ్ళు చేరినారని చెప్పుకుంటాడు. అదంతా అబద్ధం. దాంట్లో ఎలాంటి నిజము లేదు. ఎందుకంటే మన పార్టీని డ్యామేజ్ చేయాలని ఉద్దేశించిన ప్రభాకర్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడి వీళ్ళు కూడా అది చెప్తున్నారు. ఎలా అంటే అభివృద్ధి జరగలేదు వైసీపీ ప్రభుత్వంలో చెప్పుకుంటారు. ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత మాత్రం అభివృద్ధి జరిగిందో వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళ అభివృద్ధి చెందలేదని వాళ్ళు బాధపడతారు. తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు అభివృద్ధి చెందేటోళ్ళు చెందినారు. కానీ వీళ్ళు అభివృద్ధి చెందాలి ఏ పార్టీలు లేకపోయినారు. ఇప్పుడు బీజేపీ కన్వీనర్గా ఉండిన దాని వల్ల వాళ్ళు ఆ పార్టీలో చేరి మేము వైసీపీ వాళ్ళని చెప్పుకోవడము, ప్రభాకర్ రెడ్డి చెప్పడము వైసీపీ వాళ్ళని అది చెప్పుకుంటాడు తప్ప మా పార్టీకి సంబంధించిన కాదు. వాళ్ళు బీజేపీలో కొనసాగినారు. మన నెట్వర్క్ కన్వీనర్గా ఉన్నాడు ఆయనకు పెరాలసిస్ వచ్చి ఆరోగ్యం బాగలేనందువల్ల ఆయనను తీసేసి వాళ్ళ కుటుంబీకులనే ఇంకొకరికి ఇచ్చినారు. అది కూడా 15 రోజులకు కూడా ఇచ్చినది కూడా కన్వీనర్గా. వాళ్ళిద్దరూ చేరినారే దాని ముందంతా ఆడ కండవాలు కప్పుకున్న వాళ్ళు ముందు ఎప్పటి నుండే వాళ్ళు టీడీపీలో ఉండాలి. టీడీపీలో కండవాలు వేసుకున్నంత మాత్రం మన పార్టీలో వాళ్ళని అనుకోకూడదు. అది అందరికీ తెలుసు. పక్క గ్రామాలకు ప్రజలు కూడా తెలుసు. ఆ ఊళ్ళో ఎవరు చేరినారు, ఎవరు తెలుగుదేశం అనేది తెలుసు. ఆ తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. వాళ్ళే కండవాలు కప్పుకొని వీళ్ళిద్దరిని బీజేపీ కన్వీనర్లు ఇద్దరు చెరవ సైడ్ కూర్చోబెట్టుకుని ఆయనకు పెరాల్సి వచ్చింది. మంత్రుల్లో కూర్చోబెట్టి ఫోటో తీర్చారు. అంతేకాని మన పార్టీకి ఎలాంటి నష్టము లేదు, మన పార్టీ వాళ్ళు కాదు. అంతేగాని వాళ్ళు చెప్పుకున్నంత మాత్రమే మన పార్టీకి ఎలాంటి డ్యామేజ్ లేదు, జరగదు కూడా.